హాయ్, వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఆలు టమోటా కూర అయితే సింపుల్గా అయితే చేయబోతున్నానండి. వాటికి కావాల్సినవి ఇలా బంగాళదుంపలు సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి. 4 టమాటాలు అయితే సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి, ఇలా సన్న ముక్కల్లాగా. 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉండే కర్రీ అయితే ఆలు కర్రీ. ఇప్పుడు ప్రాసెస్ అయితే మనకి కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అనేది యాడ్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే ఇందులో యాడ్ చేసుకొని వేయించుకోవాలండి. మనకి ఉల్లిపాయలు వేగటానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను, తొందరగా వేగటానికి. ఇందులో 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మనకి పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు అయితే యాడ్ చేస్తున్నానండి. ఇవి బాగా కలుపుతూ మనం ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు ఇది మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇప్పుడు మూత తీసుకొని మధ్యలో కలుపుతూ మనం వేయించుకోవాలి, బంగాళదుంప అనేది అడుగంటకుండా. మనకి సగం వేగేంత వరకు మనం ఇలా మూత పెట్టుకొని వేయించుకోవాలండి. ఇందులో పసుపు అయితే ఒక 1/2 స్పూన్ యాడ్ చేశాను. మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా యాడ్ చేస్తున్నానండి. మనకి రుచికి తగినంత సాల్ట్ కూడా అయితే ఇప్పుడే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి టమాటాలు ఇవి మగ్గడానికి ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుందండి. అందుకే మనకి కర్రీకి సరిపడినంత ఉప్పు అయితే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మనకి టమాటా ముక్కలు మగ్గేంత వరకు అయితే మనము వీటిని ఉంచుకోవాలండి. మూత పెడితే మనకి టమాటా అనేది తొందరగా మగ్గుతుందండి. అందుకే మూత పెట్టుకొని మనం తొందరగా ఇప్పుడు మధ్యలో మనకి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి. మనకి టమాటాలో వచ్చే వాటరే మనకి కర్రీకి అనేది సరిపోతుంది. చూడండి, నేను ఈ వాటర్ ఏమి యాడ్ చేయకపోయినా కూడా కొంచెం వాటర్ అనేది కర్రీలోకి వచ్చేసింది, టమాటాలో ఉండే నీరు మొత్తం. మనకి ఈ కర్రీలో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం గ్రేవీగా ఉంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది. మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మనము కారాన్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇది కూర కారము, ధనియాలు, మెంతులు, జీలకర్ర అవన్నీ వేసి పట్టించుకున్న కూర కారం అండి. ఇందులో ఏ మసాలాలు అయితే యాడ్ చేయట్లేదు, ఈ కారం ఒకటే యాడ్ చేస్తున్నాను. కర్రీ అనేది మనకి చాలా టేస్టీగా ఉంటుందండి కూర కారం అనేది యాడ్ చేసుకుంటే. ఎక్కువ మసాలాలు లేకుండా ఇలా సింపుల్గా టేస్టీగా ఉండేటట్టు కూడా చేసుకోవచ్చు కర్రీస్ని. ఇందులో ఇంకా ధనియాల పొడి ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదండి. మనకి ఆ కారం ఒకటే ఒక 2-3 స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది కర్రీలో. ఈ వాటర్ అంతా కొంచెం ఇనికిపోయేంత వరకు మళ్ళీ మూత పెట్టుకొని మనము ఉడికించుకోవాలండి కర్రీని అయితే. ఇగోండి, ఆల్మోస్ట్ అయితే కర్రీ అంతా అయిపోవచ్చింది. ఇలా నూనె పైకి తేలేటప్పుడు మనకి కర్రీ అయితే అయిపోవచ్చిందటండి. టమోటాలు అన్నీ మెత్తగా బాగా మ్యాష్ అయ్యాయి. చివరిగా అయితే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేశానండి.
గ్రేవీ అనేది చూస్తారా, మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ మసాలాలు ఏమీ లేకుండా ఇలా సింపుల్గా టేస్టీగా కూడా చేసుకోవచ్చండి. కర్రీ అనేది చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పుల్కాల్లోకి కానీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది. మసాలాలు ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు ఇలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. బంగాళదుంప టమాటా అన్నీ బాగా ఉడికి చాలా బాగుందండి కర్రీ అనేది. గ్రేవీగా మనం వేసుకున్న టమాటాల వల్ల మనకి గ్రేవీ అనేది వచ్చేసింది, వాటర్ ఏమి యాడ్ చేయకపోయినా కూడా. మీకు ఇలాంటి బ్లాగ్ నచ్చినట్టయితే ఆర్ఆర్ బ్లాగ్ 28 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం అయితే సపోర్ట్ చేయండి. చూడండి కర్రీ అనేది ఎంత బాగుందో. మనం వేసిన కొన్ని ఇంగ్రీడియంట్స్ అయినా కర్రీ అనేది చూడడానికి చాలా బాగుంది, టేస్ట్ చేయడానికి కూడా చాలా బాగుందండి. ఒకసారి ఈ ప్రాసెస్లో చేసుకోండి, సూపర్గా ఉంటుంది ఆలు టమోటా కర్రీ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.